భక్తి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అక్కడ హనుమంతుని పేరు రాకుండా ఉండదు. ఎందుకంటే మన పురాణాల్లో ఆయనని భక్తికి నిలువెత్తు రూపంగా వర్ణించారు. మన పురాణాల్లో హనుమాన్ గురించి, ఆయన భక్తి గురించి, ఆయన గుణగణాల గురించి ఎంతో గొప్పగా వివరించారు. అన్ని యుగాల నాటి ఆయన జీవిత చరిత్రని కొన్ని నిమిషాల్లో వివరించడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఈ చిన్న వీడియోలో ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యాంశాలను మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నిస్తాను. అసలు హనుమంతుడు ఎవరు? ఆయన జన్మ రహస్యం ఏంటి? ఆయనకున్న అనేక పేర్లు, వాటి వెనుక ఉన్న అర్థాలేంటి? ఆయన నామాన్ని ఈ రోజుకి మనం ఎందుకు జపిస్తున్నాం? అన్నిటికీ మించి ఆయన భక్తిని సర్వశ్రేష్టమైనదిగా ఈనాటికి ఎందుకు పరిగణిస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హనుమంతుని రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. ఆయన వానర జాతికి చెందినవాడు. అపారమైన శక్తి, ఇంకా అసాధారణమైన వేగంతో పాటు అత్యంత బుద్ధిబలం కలిగినవాడు. వీటన్నిటికీ మించి శ్రీరాముని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినవాడు. హనుమాన్ అంజనాదేవి అనే వానర స్త్రీకి జన్మించారు. అంజనాదేవి దేవకన్య అయినప్పటికీ శాప ప్రభావం వల్ల భూలోకంలో వానర జాతిలో జన్మించారు. అంజనాదేవికి కేసరితో వివాహమైన తరువాత ఒక దివ్య సంతానం కోసమని వారు అంజనాద్రి అనే పర్వతాల మీద తపస్సు చేయడం ప్రారంభించారు. ఆ తపస్సును చూసి ప్రసన్నుడైన మహాదేవుడు స్వయంగా తన అంశ రూపమే వారికి పుత్రుడిగా జన్మిస్తాడని వరం ఇచ్చారు. ఆ పరమశివుని అంశతో జన్మించిన ఆ దివ్య బాలుడే మన హనుమంతుడు. ఆ దివ్య అంశాన్ని అంజనాదేవికి వాయుదేవుడు చేరవేశారు. అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. ఆంజనేయ స్వామి చిన్నతనంలో ఒకనాడు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అది పండనుకొని భ్రమపడ్డారు. ఎలా అయినా ఆ పండును తినాలి అని చెప్పి వేగంగా దానివైపు దూసుకు వెళ్లారు. ఆంజనేయ స్వామిని సూర్యుడిని చేరకుండా ఆపే క్రమంలో ఇంద్రుడు ఆయన మీద వజ్రాయుధాన్ని ప్రయోగించారు. ఆ వజ్రాయుధం ఆంజనేయ స్వామి యొక్క హనువుని తాకి ఆయన్ని గాయపరిచింది. ఇక్కడ హనువు అంటే దవడ, మాన్ అంటే గాయపడినది లేదా సొట్టపడినది అని అర్థం. గాయపడిన హనువును కలిగిన వాడు కాబట్టి ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. వజ్రాయుధ ప్రభావం వల్ల గాయపడి నేల మీదకు పడిపోతున్న హనుమంతుడిని చూసి వాయుదేవునికి కోపం వచ్చింది. అప్పుడు వాయుదేవుడు ప్రపంచంలో ఉన్న వాయువుని మొత్తం స్తంభింపచేయగా శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టమైంది. అది గమనించిన దేవతలందరూ వాయుదేవుడి దగ్గరికి వచ్చి, మీరు తిరిగి యథావిధిగా మీ వాయు సంచారాన్ని ఈ సృష్టిలో సాగించాలని చెప్పి హనుమంతునికి రకరకాల వరాలని ప్రసాదిస్తారు. అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తారు హనుమంతునికి. కాలక్రమేణా ఆంజనేయ స్వామికి అనేక పేర్లు వచ్చాయి. అయితే ఆ పేర్లు, వాటి వెనుక ఉన్న అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనేక పేర్లు ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామి జన్మించినప్పుడు ఆయనకి ఇచ్చిన నామం మారుతి. మారుతి అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. వాయుపుత్రుడు కాబట్టి ఆయనకి మారుతి అని నామకరణం చేశారు. అలాగే అంజనీదేవికి జన్మించారు కాబట్టి అంజనీ పుత్రుడు, అలాగే ఆంజనేయుడు అని. వాయుదేవుని అంశతో జన్మించారు కాబట్టి పవనపుత్రుడు అని. కేసరికి జన్మించారు కాబట్టి కేసరి నందనుడు అని చెప్పి స్వామిని పిలుస్తాం. అలాగే తన శరీరంలో వజ్రం వంటి బలం కలిగిన వాడు కాబట్టి వజ్రంగ్ బలి అని పిలుస్తాం. కాలక్రమేణా అది బజరంగ్ బలి అయినప్పటికీ దాని అసలైన అర్థం వజ్రం లాంటి అంగాలను కలిగిన వాడు అని. అలాగే అనంతరం రాముని యొక్క సేవలో నిమగ్నమై రాముని యొక్క రాయబారిగా లంకను చేరుకున్నారు కాబట్టి రామదూత అని. చిరంజీవిగా ఈ భూమండలంపై ఈనాటికి సంచరిస్తున్నందువలన చిరంజీవి అని స్వామిని పిలుస్తాం. మనం జరుపుకునే పర్వదినాలలో హనుమాన్ జయంతికి ఒక ముఖ్య స్థానం ఉంది. జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం. హనుమాన్ జయంతి నాడే ఆంజనేయ స్వామి జన్మించారు. హనుమాన్ జయంతి కేవలం ఆయన జననం మాత్రమే కాదు, ఆయన జీవితంలో పాటించిన విలువలు, శ్రీరాముని పట్ల ఆయనకున్న అనంతమైన భక్తి శ్రద్ధలు, ఏదన్నా ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ప్రదర్శించే ధైర్యం, ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఆయనకున్న జ్ఞానం, అన్నిటికీ మించి ఆయనకున్న నిస్వార్థమైన గుణం, అవన్నీ గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆయనలాగే ధర్మ మార్గంలో జీవించాలని చెప్పుకోవడానికి హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తిని అత్యున్నతమైన భక్తిగా ఎందుకు పరిగణిస్తామో తెలుసుకుందాం. రామాయణంలో హనుమ రాముల వారికి దూరంగా ఉండి ఆయన్ని ప్రార్థించలేదు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం రాముల వారి వెంటనే ఉంటూ ఆయనను సేవించుకున్నారు. రాముని కోసం సీతను వెతకడానికి కడలిని దాటి లంకను చేరుకున్నారు. అవసరం అనుకున్నప్పుడు లంకా దహనం చేశారు. లక్ష్మణుని కాపాడడం కోసమని సంజీవనిని తెచ్చారు. అన్నిటికీ మించి రాముల వారి సుఖదుఖాల అన్నిటిలో ఆయనకు వెన్నంటే ఉన్నారు.
శ్రీరాముని కోసం అంత చేసినప్పటికీ ఏనాడు ఆయనలో గర్వం రాలేదు. ఏనాడు రాముల వారి నుంచి ఏమీ ఆశించలేదు. ఎప్పటికీ కూడా నిన్న స్వామికి సేవకుండానే చెప్పుకుంటూ ఉంటారు. అంతటి నిస్వార్థమైన భక్తి కలిగిన వారు కాబట్టే ఏ నాటికైనా కూడా హనుమంతుని భక్తి సర్వశ్రేష్టమని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనం కేవలం ఒక దైవాన్ని పూజించడమే కాదు, నిజమైన శక్తి శరీరాలలో కాదు, అది భక్తిలో ఉంటుంది. అలాగే నిజమైన భక్తి అడగడంలో కాదు, ఏది ఆశించకుండా మన జీవితాన్ని ఆ పరమాత్మ పాదాలకి అంకితం చేయడంలో ఉంటుంది అని చాటి చెప్పిన ఆంజనేయ స్వామి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ అదే భక్తి శ్రద్ధలతో మీ జీవితాన్ని మీరు ఉన్నత రీతిలో తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ కథను పూర్తిగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ది వేదిక్ క్రానికల్స్ బియాండ్ హారిజాన్స్కు సబ్స్క్రైబ్ చేయండి. పురాతన భారత జ్ఞానాన్ని తిరిగి అన్వేషించి దాన్ని మీ వరకు అలాగే రాబోయే తరాలకు చేరవేయడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా షేర్ చేయండి.